మీ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా ఇక్కడ నుండి ఎమ్మెల్యేగా నేను గెలిచినా గెలవకపోయినా, కొత్తపల్లి గీత గారు ఎంపీగా గెలవేసినా గెలవకపోయినా, ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఒక నెలన్నర రోజుల తర్వాత ముఖ్యమంత్రి కాబోతున్నారు. అలాగే కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మూడోసారి. కానీ మనమందరూ కూడా ఇక్కడ అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం సహకరించిన వడ్డించేవాడు మనవాడు అన్నట్లుగా కేంద్రంలో మనకు డైనామిక్ మరి ఒకసారి ఎంపీగా చేసి కేంద్రంలో ఉన్నటువంటి అనేక మంది జాతీయ నాయకులతో పరిచయాలు సత్సంబంధాలు ఉన్నటువంటి కొత్తపల్లి గీత గారు ఎంపీగా గెలిపిస్తే ఆమె నేరుగా ఢిల్లీ నుండి నిధులు తీసుకురాగలుగుతారు. ఇక్కడ కూడా మీరు గెలిపిస్తే మన 3 పార్టీల మిత్రులు మనము కూటమి కాదు కుటుంబంతో సమానంగా మనం అందరు కూడా ప్రయాణం చేద్దాము. ఆ దిశగా మీరు అందరు కూడా సహకరించి ముందుకు నడిపించండి అని చెప్పేసి మీకు అందరికి కూడా అభ్యర్థిస్తున్నాను. అదేవిధంగా వాస్తవానికి మన ఇక్కడ ఉన్నటువంటి అందరికంటే వయసులో చిన్నవారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఒక లక్ష్యం వేరు ఈరోజు ఈ వేదికలో కూర్చున్నారు. ఆయనకి మరి వయసులో ఉడుకు రక్తం ఉన్నా కూడా మన మంత్రి వారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఎన్నో ఉన్నాయి. ఆయన ఓపిక, ఆయన సహనాన్ని చూసి నేనైతే చాలా గర్వపడుతున్నాను. ఖచ్చితంగా శ్రావణ్ కుమార్ గారు రానున్న రోజుల్లో మంచి ఉన్నత స్థానంలో లేదని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే మనమందరూ కూడా సహనం కోల్పోయి మాట్లాడుతూ ఉంటాం, కానీ ఆయన వయసులో చిన్నవారు అయినా అందరికీ ఆయన సమన్వయం చేసుకుంటూ 3 పార్టీలని ఈ మన ప్రాంతంలో నడిపించడం కాదు 7 నియోజకవర్గంలో కూడా ఆయన నడిపించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి బాధ్యత ఇచ్చారంటే ఆయనకు ఉన్నటువంటి సహనము, ఓపిక, పట్టుదలని చూసి మరి ఆయనకి ఆ అవకాశం ఇచ్చారు. ఆయన చెప్పినట్టు ఆయనకి కూడా ఎంపీగా పోటీ చేసినటువంటి అవకాశము ఆయనకు ఉన్నా కూడా అవకాశం రాలేదు. అలాగని చెప్పి ఎక్కడ కూడా మనసులో బాధ ఉన్నా కూడా నిరాశ చెందలేదు. కాబట్టి ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని మనమందరూ కూడా కలిసి పనిచేద్దాము, కలిసి మన ప్రాంతం అభివృద్ధి కోసం ఆలోచిద్దామని చెప్పేసి మీకందరికి కూడా కోరుతా ఉన్నాను.